ఖైరతాబాద్ గణేష్ వినాయక చవితి వస్తుందంటే చాలు అందరి చూపు అటువైపే ఉంటుంది. ఈ ఏడాది విగ్రహం ఎత్తు ఎంత ఉంటుంది, ఈసారి స్పెషాలిటీ ఏంటని చర్చించుకుంటారు జనం. అలాంటి వినాయకుడి విగ్రహం ఎత్తు విషయంలో ఉత్సవ కమిటీ ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. ఖైరతాబాద్ గణనాథుడికి 62 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఒక్క అడుగు విగ్రహంతో ఉత్సవాలు ప్రారంభించారు. ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుతూ 60 సంవత్సరాలకు 60 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి షష్ఠి పూర్తి నిర్వహించారు. గత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ 2015లో 59 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు 17 అడుగులకు తగ్గించాలని పోలీసులు, ప్రభుత్వం ఉత్సవ కమిటీపై ఒత్తిడి తెస్తోంది. అయితే అందుకు ససేమేరా అంటోంది ఉత్సవ కమిటీ. 58 అడుగుల ఎత్తు నిర్మిస్తామని చెబుతోంది. ఈ నెల 16న తొలి పూజ చేయనుంది. స్వర్గీయ శంకరయ్య గారు మా అన్నగారు 1954లో ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుడు అంచెలంచెలుగా పెరుగుతూ 2014లో షష్ఠి పూర్తి చేసుకున్నాడు. 2015లో ఒక్క అడుగు తక్కువ చేసినాము. 2016లో 57 అడుగులు చేయాలి. అయితే ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏమో 20 అడుగుల కన్నా ఎక్కువ చేయొద్దు, హైకోర్టు వాళ్ళు 15 అడుగుల కన్నా ఎక్కువ చేయొద్దు, పోలీస్ అధికారులు ఏమో నాకు 17 ఫీట్ల పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ లోకల్గా హిందువులు అందరూ వేలాది సంఖ్యలో నాకు ఫోన్లు చేసి ఖైరతాబాద్ గణేశుని తక్కువ చేసి మేము సహించాము, ఈసారి నేను చాలా పెద్ద ఎత్తున 58 అడుగులే చేస్తానని ఆ హిందువుల మనోభావాలు దెబ్బతింటే చేయకుంటే. విగ్రహం ఎత్తు ఒకేసారి తగ్గించొద్దని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎత్తు విషయంలో ఖైరతాబాద్ గణేశుడికి మినహాయింపు ఇవ్వాలంటోంది కమిటీ. భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. పెద్ద వినాయకుడు ఉంటారు, అందరి యొక్క మనోభావాలు ఏంటంటే ఇక్కడికి వస్తే వాళ్ళ మొక్కులు తీరుతాయి, కోరికలు తీరుతాయి అనేసి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఒక వర్గానికి, ఒక మతానికి ఒక విధంగా చూడాలి, ఇంకొకటి హిందువుల మనోభావాలు దెబ్బతినక పని చేయకూడదు అనేసి ప్రభుత్వాన్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి స్థానికులందరూ కోరుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయక విగ్రహం వల్ల పర్యావరణానికి హాని లేదంటున్నారు. వాటర్ కలర్స్ తోనే నిర్మిస్తున్నామని చెప్తున్నారు. మొదట హుస్సేన్ సాగర్ ను శుభ్రం చేసి తర్వాత విగ్రహాల ఎత్తు గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు. హైట్ అసలు మేము ఎందుకు తగ్గియాలి అనేది మాత్రం ముందు క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ హైట్ తగ్గిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మొదటిగా ఒకవేళ పర్యావరణానికి ఏదైనా నష్టం జరుగుతుందంటే ముందు హుస్సేన్ సాగర్లో ఉన్న కాలువలన్నింటినీ ముందు మూయించండి. ఈరోజు వినాయకులను వేస్తే పర్యావరణం హుస్సేన్ సాగర్ మొత్తము కలుషితమైతే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎత్తు తగ్గించాలనే ప్రభుత్వం, పోలీసుల నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎత్తు తగ్గిస్తే ఒప్పుకునేదే లేదంటున్నారు. 16న కర్ర పూజ నిర్వహించి మహాగణపతిని నిర్మించి తీరతామంటున్నారు. మేము పుట్టక ముందు నుంచి పూర్వం పెద్దలు ఇక్కడ చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు ఇప్పటి వరకు వచ్చింది. ప్రపంచం అంతా అందరు ఎదురు చూసేది ఖైరతాబాద్ గణేశుడు అనేది ఒకటి చరిత్ర నిలిచి ఉన్నది. ఈరోజు మా యొక్క వినాయకుని చిన్న చేయడం అనడం చాలా దురదృష్టకరమైన వార్త. ఇది వినలేకపోయి మేము మా బస్తీ స్థానికులం అందరం ఒకటే నిన్న మేము జరుపుకున్న మీటింగ్ ఏమనగా ఇక్కడ ఇప్పుడు వినాయకుని చిన్న చేసినచ్చో మేము ఇక్కడ ధర్నా చేయని కూడా ఇంకా పోమని. అటు ప్రభుత్వం, ఇటు ఉత్సవ కమిటీ మధ్య వివాదం నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన నెలకొంది.